హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? గీ మాయిశ్చరైజర్ వీడియోకైతే చాలామంది చాలా సపోర్ట్ చేశారు. అలాగే దాంట్లో నేను చాలా తప్పులు కూడా చేశాను మెయిన్‌గా. సో, ఆ వీడియో మీరెవరైతే చూడలేదో దాంట్లో కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళైతే చాలా డౌట్స్ అయితే అడిగారు. ప్రొసీజర్ కరెక్టే, కానీ డౌట్స్ చాలామంది అడిగారు. దాన్ని ఎలా స్టోర్ చేయాలి? అది ఎన్ని రోజుల వరకు ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటది? గీ మనం ఎన్ని సార్లు తిప్పితే అది ఆ గీ మాయిశ్చరైజర్ దొరుకుతుంది అనేసి ఇలా చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. పోయిన వీడియో గీ మాయిశ్చరైజర్ వీడియోలోనే నేను చెప్పాలి అనుకున్నాను. అది లాస్ట్‌లో చెప్తాను అని చెప్పాను. కానీ అది లాస్ట్‌లో నేను ఎడిటింగ్ చేసేటప్పుడే చూసుకున్నాను అది చెప్పలేదు అనేసి. సరే, ఈ వీడియోలో నేను అది కంటిన్యూ చేసి అలాగే మీకుండే డౌట్స్, ఎక్స్‌ట్రా డౌట్స్ ఏదైతే ఉంటుందో అది నేను క్లియర్ చేసేస్తాను ఈ వీడియోలో. సో, అది ప్రొసీజర్ ఎలా చేయాలి? అలాగే కంటైనింగ్ అంటే ఆ గీ దొరికిన మాయిశ్చరైజర్‌ని మనం ఎలా స్టోర్ చేయాలి? అది ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయాలి? ఇలాంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ మీరేం చేయాలంటే, ఫస్ట్ ఒక రాగి గిన్నె తీసుకోండి. అలాగే రాగి కంటైనర్, దాన్ని రౌండ్‌గా తిప్పేదానికి, పట్టుకునేదానికి ఏదైనా గ్రిప్ కావాలి కదా! సో, అలాగా తిప్పేదానికి ఒకటి తీసుకోండి. అండ్ మెయిన్‌గా దీంట్లో ముఖ్యమైనది ఏమంటే రాగి కొంచెం బాగుండేది తీసుకోండి. పాతకాలంది అవన్నీ తీసుకోకండి. ఎందుకంటే మనం అది ప్రాపర్‌గా వాష్ చేయలేదు అంటే, రాగి గిన్నె ప్రాపర్‌గా వాష్ చేయలేదు అంటే, మనం గీ వేసి ఆ మాయిశ్చరైజర్ మనకేదైతే దొరుకుతుందో అది క్రీమిష్ కలర్‌లో ఉంటది. క్రీమ్ కలర్‌లో ఉంటది. ఇప్పుడు మామూలుగా మనం యూజ్ చేసే క్రీమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటది. కానీ మనం పాతకాలం లాంటిది రాగి గిన్నె అంటే ప్రాపర్‌గా వాష్ చేయకుండా మెయింటైన్ చేయని ఆ రాగి గిన్నె తీసుకున్నామంటే మనకి దొరికే మాయిశ్చరైజర్ గ్రీన్ కలర్‌కి మారిపోతుంది. ఆ గ్రీన్ కలర్‌కి మారిపోయిందంటే ఖచ్చితంగా బిన్నెనే పాడైపోతుంది. మనం చేసే మాయిశ్చరైజర్ బిన్నె పాడైపోతుంది. సో, అందుకే రాగి గిన్నె, అలాగే రాగి ఇది తీసుకోండి. నా దగ్గర రాగి గిన్నె లేదు. నేను మళ్ళీ కొంటానంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చవుతాయి. మనమేమి అంత రిచ్ కాదు కాబట్టి. సో, నేను నార్మల్ తట్టయితే తీసుకున్నాను. దీంట్లో కూడా నాకు మాయిశ్చరైజర్ దొరికింది. దొరకలేదని కాదు. బట్ అలాంటిది, ఆ ప్యూర్ లాంటిది కావాలంటే మీరు ఖచ్చితంగా రాగి తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వన్. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే రాగి గిన్నె, రాగి కంటైనర్ పుష్ చేయడానికి. రెండోది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. నాలుగోదొచ్చి ఒక బౌల్ తీసుకోండి. ఇది సపరేట్‌గా పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నెయ్యి తీసుకొని, ఫస్ట్ నెయ్యి బాగా ప్యూర్‌గా ఉండే నెయ్యి తీసుకోండి. మీకు మాయిశ్చరైజర్ న్యాచురల్‌గా కావాలి అంటే. ఎందుకంటే ప్యాకెట్స్‌లో ఖచ్చితంగా దాంట్లో కెమికల్స్ ఉంటాయో లేకపోతే ప్యూర్‌గా ఉంటుందో మనకి క్లారిటీ ఉండదు కాబట్టి. సో, మీకు దొరికితే ప్యూర్‌గా ఉండే ఒక నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని దాంట్లో గీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేశాక మనం దాన్ని 100 టైమ్స్ తిప్పాలి. ఇప్పుడు ఆ వాటరు, ఆ గీ ఏది 2 మిక్స్ అయ్యే మాదిరిగా తిప్పుతూ ఉండాలి. మీకు ఒక 20-30 రౌండ్స్ అయ్యాకే మీకు ఆ గీ ఏదైతే యెల్లో కలర్‌గా ఉండే గీ వచ్చి మనకి లైట్‌గా క్రీమిష్ కలర్‌లో మారడం మీరే చూస్తూ ఉంటారు. సో, అలా జరుగుతూ ఉందంటే అది ఖచ్చితంగా మీరు ప్రాపర్‌గా చేస్తూ ఉన్నారనేసి. సో, అలా తిప్పుతూ ఉన్నాక అది ఏమవుతుందంటే మనకి క్రీమీగా మారడం స్టార్ట్ అయిపోతుంది. నీళ్ళుగా అంటే ప్రాపర్‌గా ఉండే గీ వచ్చి మనకి క్రీమ్‌గా మారడం స్టార్ట్ అవుతుంది. సో, అలాగా 100 టైమ్స్ తిప్పండి. అలా తిప్పాక మిగిలిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ బౌల్‌కి వేసేయండి. అంటే మనం ఎక్స్‌ట్రా బౌల్ అయితే ఎంప్టీ బౌల్ తీసుకున్నాం కదా! ఖాళీగా ఉండే బౌల్, దాంట్లోకి వేసేయండి. మళ్ళీ నీళ్లు వేయండి. మళ్ళీ నీళ్లు వేసి మళ్ళీ 100 టైమ్స్ తిప్పండి. ఇది రెండోసారి. మళ్ళా మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి ఇలా 100 టైమ్స్ చేస్తే మనకి ఆ మాయిశ్చరైజర్ అయితే దొరికిపోతుంది. కొంతమందికి 80, 90లోనే దొరుకుతుంది. మీరు చూసుకోండి. మీరు 80 టైమ్స్, 90 టైమ్స్ చేసినప్పుడు ఆ మాయిశ్చరైజర్ మీకు కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మీకు తెలిసిపోతుంది. మనం మామూలుగా షాప్‌లో తీసుకుంటాం కదా మాయిశ్చరైజర్, అలాగే కనిపిస్తూ ఉంటది. రెండోది, దీన్ని ఐడెంటిఫై మనకి మాయిశ్చరైజర్ దొరికింది అని ఎలా కనిపిస్తదంటే మనకి స్మెల్ రాదు. ఆ మాయిశ్చరైజర్ ఏదైతే గీ మాయిశ్చరైజర్ మనకేదైతే దొరుకుతుందో అది మనకి స్మెల్ రాదు. ఫస్ట్ టైం మనం గీ వేసినప్పుడు ఒకలాగా స్మెల్ వస్తది కదా! నెయ్యి స్మెల్ వస్తది కదా! ఆ నెయ్యి స్మెల్ అయితే మనకి మాయిశ్చరైజర్ దొరికినప్పుడు ఆ స్మెల్ అయితే రాదు. లైట్‌గా ఉంటది. అది కామన్ అది. సో, అది గీ కాబట్టి ఆబ్వియస్‌లీ అది వస్తది. కానీ మనకి స్మెల్ అయితే ఉండదు. మామూలు మాయిశ్చరైజర్ అయితే ఆ స్మెల్ అయితే ఉండదు. మనకి న్యాచురల్‌గా దొరికే. ఆ మాయిశ్చరైజర్ మనకి స్కిన్ పైన వేసినప్పుడు ఒకలాగా గ్లో వస్తది. చాలా ప్యూర్‌గా అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక మాయిశ్చరైజర్ దొరికింది అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతది. ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా స్టోర్ చేయాలి? ఎంతవరకు స్టోర్ చేయొచ్చు? ఎలా స్టోర్ చేయాలంటే దీన్ని ఒక క్లోజ్డ్ కంటైనర్, నార్మల్‌గా మనం డబ్బీలు ఏదైతే ఉంటది కదా! చిన్న చిన్న డబ్బీలు. సో, దాంట్లో వేసి మనం నీట్‌గా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇది మనం చేసేది కాబట్టి
మనకి చేతులు అవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి ఒక 2-3 మంత్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. మనకి తెలిసిపోతుంది. సపోజ్ అది ఘీ పోయింది అంటే ఖచ్చితంగా మనకే తెలిసిపోతుంది. సో, నేనైతే యూజ్ చేశాను. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోకి, ఈ వీడియోకి మినిమం 1 వీక్ గ్యాప్ ఉంటది. ఇది నేను ఈరోజే రికార్డ్ చేశాను. ఇది నేను యూజ్ చేశాను. ఒకలాగా బాగుంది. మనకు సాటిస్ఫాక్షన్ ఉంటది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేయడం మీకు కన్వీనియంట్ అయితే మీరు యూజ్ చేసుకోండి. కానీ ఇది నేను ఎందుకు యూజ్ చేశానంటే నైట్ పడుకునేటప్పుడు నేను యూజ్ చేశాను. మార్నింగ్ లేసే కొద్దికి మనం ప్రాపర్‌గా ముఖం వాష్ చేసుకున్నప్పుడు ఆ గ్లోనెస్ అయితే మనకి ఈజీగా దొరుకుతది. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ అయితే మీరు 1 వీక్‌లోనే చూడొచ్చు. అది ఖచ్చితంగా 1 వీక్‌లోనే చూడొచ్చు. ఎందుకంటే నాకు ఉపయోగపడింది. అలాగే నాకు క్లారిటీ వచ్చింది. రిజల్ట్ అయితే వచ్చింది. సో, మీకు వచ్చిందా లేదా అనేసి కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఘీ మాయిశ్చరైజర్ వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కమెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.